మెనోరింగ్ ఏని కానీ తక్కువ సీసీలో బాగా తీసుకొచ్చి చూడండి. Yo, what's up guys, welcome back to my channel. Hope everyone is doing great. Welcome back to another vlog. ఈరోజు మనకు ఒక ఇన్విటేషన్ వచ్చింది బైక్ లాంచ్ది అండ్ ఇన్వైట్ చేసింది అయితే అఖిల్ బ్రో, ఎంఏ బైకర్ స్టోర్. రీసెంట్గా మనం హెల్మెట్ కొన్నాం కదా, ఆ బ్రో మనకి ఇన్వైట్ చేశాడు. అండ్ బైక్ వచ్చేసి హీరో వాళ్ళది ఎక్స్ట్రీమ్ 125R అండ్ మన కర్నూలులో ఈరోజు లాంచ్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి 4:30 అవుతుంది అండ్ లాంచ్ టైం వచ్చేసి 5 o'clock అండ్ మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. అఖిల్ బ్రో అయితే డైరెక్ట్ నన్ను స్టోర్ దగ్గరికి రమ్మన్నాడు. ఫస్ట్ అక్కడికి వెళ్దాము, అక్కడ నుంచి ఇద్దరం కలిసి విల్ గో ఫర్ షోరూమ్. A few moments later. కొత్త ప్రోడక్ట్ వచ్చింది. సో ఈ ప్రోడక్ట్ యొక్క మెయిన్ ఏమైందంటే యూత్నే కాకుండా అట్ ద సేమ్ టైం ఎవరైతే 30s to 40s ఏజ్ కస్టమర్స్ ఎవరైతే కొంచెం స్పోర్టీ లుక్ ఉన్న బైక్ కావాలనుకున్నారో, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ స్పోర్టీ లుక్ ఉన్న బైక్ ఏంటంటే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండటం కానీ ఆల్మోస్ట్ ఒక 2-3 lakhs ఆ రేంజ్లో వస్తాయి. అట్లా కాకుండా 125cc రేంజ్లో ఒక స్పోర్టీ లుక్తో యూత్కి అట్ ద సేమ్ టైం మిడిల్ ఏజ్ వాళ్ళకి అందరికీ ఒక సరిపోయే విధంగా ఈ కొత్త బైక్ అనేది తీసుకురావడం జరిగింది. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 95,000 ఆ రేంజ్లో స్టార్ట్ అవుతుంది షోరూమ్. సో ఇది ఈ 2 వేరియంట్స్లో వస్తుంది, ఒకటి ఏబిఎస్ అండ్ ఒకటి నాన్ ఏబిఎస్. ఇది చూసారంటే ఇది ఏబిఎస్ వేరియంట్స్. 3 కలర్స్ వస్తాయి టోటలీ, బ్లూ, రెడ్ అండ్ బ్లాక్. సో ఈ 3 కలర్స్ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. నాట్ ఓన్లీ ఏబిఎస్, ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా ఇది టీవీఎస్ రైడర్ అండ్ బజాజ్ పల్సర్ 125 NS 125 దాంతో కంపేర్ చేసినా కూడా ఒక 5,000 to 8,000 దాకా డిఫరెన్స్ మీకు వస్తుంది. సో ఈ టాప్ వేరియంట్ తీసుకున్నా సరే వాటితో పోలిస్తే 5,000 to 8,000 దాకా డిఫరెన్స్ వస్తుంది. ఈ బైక్ ఎటువంటిది అంటే మీకు పర్ఫార్మెన్స్లోను దీని ఇచ్చే అవుట్పుట్లోను బెస్ట్ ఉంటుంది. సో ఈ సెగ్మెంట్లో మీకు పర్ఫార్మెన్స్ వైజ్ బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం ప్రైస్ వైజ్ అతి తక్కువ ప్రైస్లో అందుబాటులో ఉంది. సో ఇది ఒక మంచి కాంబినేషన్ కాబట్టి దీన్ని అందరూ సక్సెస్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్. అయితే చాలా లైట్ వెయిట్ ఉంది భయ్య. అసలు మెనోరింగ్ ఏని కానీ తక్కువ సీసీలో బాగా తీసుకొచ్చి చూడండి. అండ్ లైట్స్ కానీ మనకి ఏమంటుంది కానీ స్టాప్ లైట్స్ కానీ పార్కింగ్ లైట్స్ కానీ అన్నీ ఇన్బిల్ట్ చేశారు. నార్మల్గా మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేయించుకోవడానికి కూడా అవసరం లేదు. బండి లైట్ వెయిట్ అండ్ స్పోర్టీ లుక్ మనకి ఫ్రంట్ కూడా. బైక్ లాంచ్ అయితే అయిపోయింది. ప్రజెంట్ అన్న మనకి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేపిస్తున్నాడు కర్నూలులో. అండ్ అన్న షోరూమ్ వాళ్ళు కూడా మనకి బైక్ హ్యాండ్ ఓవర్ ఇచ్చారు.
ఇప్పుడు ప్రజెంట్ అయితే లోపలికి వెళ్తున్నాము, వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. హెల్మెట్ కొని తెచ్చుకోలేదు,